ఏ సినిమాలు మీకు బాగా గుర్తొస్తాయి సార్ గుండమ్మ కథ కాకుండా? అసలు ఆ రోజుల్లో బిగినింగ్ డేస్ సినిమాల్లో ప్రతి సినిమాల్లోనూ పాత్ర పాలన సినిమాలు చూసుకుంటే కోడల్ని ఇబ్బంది పెట్టే కాదు క్యారెక్టర్ ఎన్నో కుస్తీ కాస్తి కాదండి. ఈరోజు సీరియల్స్ అన్న అవే సీరియల్స్ అయ్యే వస్తున్నాయి. ఇదివరకు ఆ రోజుల్లో శ్రీరంజని సావిత్రి గారు ఉన్నారంటే అవును సావిత్రి గారు ఎన్ని కష్టాలు పెట్టేస్తుంది శ్రీరంజని, ఎప్పుడు సినిమా అంతా ఏడుస్తూనే ఉంటాం, ఇవన్నీ ఉండేవి. బట్ మహానటులు కొంతమంది తిరిగిరారు. నోబడీ కెన్ రీప్లేస్ దెమ్. అంతే, కొన్నిటికి ప్రత్యామ్నాయం ఉండదు, ఆల్టర్నేటివ్ ఉండదు. ఇప్పుడు ఆవిడ సూర్యకాంతం ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో సరే రకరకాల పాత్రలు పోషించారు. ఆవిడ సెంటిమెంట్ పండించింది, హాస్యాన్ని పండించింది, క్యారెక్టర్ పండించింది. ఆ ప్రతిభ నటన లోపల ఉన్నాయి, ఏ పాత్రను అవలీలుగా పోషిస్తుంది. అయితే ఎక్కువగా సూర్యకాంతం అనగానే మన గయ్యాడి అనేది గుర్తొస్తుంది. గయ్యాడి పాత్రలు ఎక్కువగా చేసింది. గుండమ్మ కథ లాంటివి చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఆ మూస పాత్ర అనుకున్నా చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆడియన్స్కి ప్రేక్షకులకి బోర్ అనేది కొట్టకుండా సూర్యకాంతం అనగానే ఒక ప్రేమతో కూడిన భయము, ఒక ఆనందం కలుగుతుంది కదా. అది ఎలా సాధ్యమైందో మీరు అనుకుంటున్నారు సార్ సూర్యకాంతంలో? మహామనిషి ఉండేవిడ తన క్యారెక్టర్ చేసి నేనే పెద్ద యాక్టర్ని అని గర్వంగా ఉంటాం, కానీ లేకపోతే నేను మీ అందరికంటే సీనియర్, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి అట్లా ప్రవర్తించడం కానీ ఎప్పుడూ లేదు. అందరినీ ప్రేమగా పిలిచేది. ఏ కోడళ్ళు అయితే కష్టాలు పెట్టేదో ఆ కోడల దగ్గరికి వెళ్ళి కావలిసుకొని ఏడ్చేది. సారీ అమ్మా, నేను మరి క్యారెక్టర్ చేయి తప్పలేదు, చేశాను, నిన్ను కొట్టాను, నిన్ను తిట్టాను, నేను చాలా బాధపడతానంటే అదేంటమ్మా మీరు ఆ మాట అంటారు, మీరు అంత బాగా చేశారు కాబట్టి సీన్ పండింది, మేము ఎవరో అలా అనుకునేవాళ్ళం కాదు అని. ఇట్లా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇట్లాంటిదే సావిత్రి గారు తల్లి గారును గుమ్మడి గారి తండ్రిగా మేమందరం ఒక సినిమా చేసాం. ఆ సినిమాలో నేను చిన్న కొడుకుని అల్లరిచల్లగా తిరుగుతున్నాడని చెప్పి కోపం వచ్చి కొట్టే సీన్ అది. డైరెక్టర్ ఏం చేశాడంటే టాప్ యాంగిల్లో పెట్టేసేసి సీన్ అంతా ఒకటే షాట్ చేద్దామండి, కట్ చేస్తే ఎమోషన్ ఉండదు, బిట్లుగా తీస్తే అని చెప్పి షాట్ పెట్టాడు. రిహార్సల్ చేసాం, ఓకే అంతా అయిపోయింది. షాట్ స్టార్ట్ చేశారు. సావిత్రి గారు రావటం, నన్ను పట్టుకోవటం, తిట్టడం, కొట్టడం అన్నీ అయిపోయింది. కానీ బ్రహ్మాండంగా అయిపోయింది. అందరూ చప్పట్లు కొట్టేసారు. బ్రహ్మాండం అనుకున్నాం. నాకేమో లోపల ఏదో మండిపోతాను. తొక్కట తీసి అని ఊదుకుంటున్నా. ఆవిడ చూశారు. ఆవిడ ఏంటన్నా ఏంటి ఏమైంది అన్న. ఏం లేదమ్మా అంటే ఊరుకోకుండా గమ్మ వచ్చి తీసి చూస్తే ఆవిడ గోళ్ళు ఇట్లా గీసిపోయి బ్లడ్ అవుతుంది. ఎంత ఏడ్చారో చెప్పాను కదా, నాన్న క్షమించను నాన్న, సారీ నాన్న. అది మా క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశారు, సీన్ బ్రహ్మాండంగా పండింది. నా ఇల్లు నా వాళ్ళు ఆ సినిమా పేరు టైటిల్. ఇంత బాగా వచ్చిందమ్మా, మీరు అట్లా అనకూడదు, ఇంత మంచి సీన్ చేశాను, మీతో కలిసి మేము నటించే అవకాశం రావటం మా అదృష్టం అనుకుంటాం మేము. ఇదేందే ఉందమ్మా, ఇవాళ కడితే రేపు పొద్దురికి తగ్గిపోద్ది. అంటే వాళ్ళు మనుషులు అంత సున్నితమైన మనుషులు, సున్నితమైన మనుషులు. సూర్యకాంతం గారు కూడా చాలా సున్నితమైన ఇది. చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా ఆవిడ కళ్ళ నీళ్ళు తిరిగిపోయి. అంటే లోపల మనిషి ఆవిడ మనిషి అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తిత్వం వేరు, ఆవిడ నటించిన పాత్ర వ్యక్తిత్వం వేరు, అసలు మనిషి వేరు, కంప్లీట్ పూర్తి ఆపోజిట్. తర్వాత సూర్యకాంత్ గారు కొంచెం దగ్గరగా ఛాయాదే కొంచెం దగ్గరగా ఉంటాను, కొంచెం కొంతవరకు వచ్చింది. కానీ ఈవిడిలాగా ఛాయాదేవి అంత నేచురల్గా ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే ఈవిడి కంటే పెద్ద పర్సనాలిటీ, కొంచెం డామినేట్గా చేద్దామని ట్రై చేసేది. కానీ అసలు ఆవిడ్ని దగ్గరికి కూడా రాదు ఆవిడ. అంటే పోలిక లేదు. ఈవిడ కూడా మంచి నట్టే బాగా చేస్తుంది. ఎంతైనా ఈవిడేమో యాక్ట్ చేస్తాను ఫీలింగే వస్తుంది, ఆవిడేమో పాత్రలు జీవించిన న్యాచురల్గా. ఇప్పుడు అదే గుండమ్మ కథ సినిమాలో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కొట్టుకుంటారు ఉన్నారు కదా, వాళ్ళ అద్భుతమైన కాంబినేషన్ కదా వాళ్ళిద్దరిది. సో తర్వాత సూర్యకాంతం గారితో మీకు ఒక ఆసక్తికరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? వ్యక్తిగత ఎప్పుడో కలిసేవాళ్ళ ఆవిడతోటి మీరు? అంటే షూటింగ్లో కలవటే కదా, వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. షూటింగ్లో కలిసేవాళ్ళం, చక్కగా ప్రేమగా ఏదో ఒకటి తెచ్చిపెట్టేది. తిన్నాను ఇది బాగుంటుంది, నేనే చేశాను, నేనే వండాను అని చెప్పి అట్లా డైరెక్టర్ కానీ మాకు కానీ కో ఆర్టిస్టులు కానీ అందరికీ ఏదో ఒకటి తెస్తూ ఉండేది. ఒకరోజు పులిహార తెచ్చి తెచ్చేది, ఓ రోజు ఏదో వెన్నుండ లాంటివి తెచ్చేది, ఓ రోజు లేకపోతే కారపోసేయండి అన్న తినడం, ఏదో ఒకటి ఉట్టి చేతులతో రాకుండా ప్రేమగా పెట్టేది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎస్వి రంగారావు కానీ, సూర్యకాంతం కానీ, సావిత్రి గారు కానీ ఇలాంటి ఒక మహానటులు అంటే వాళ్ళు నటించినట్టు కనిపించకపోవడమే మహానటన. సహజంగా ప్రవర్తించటం, అది మన ఇంటిలోనో పక్కనో ఎక్కడో పాత్రలాగా అనిపించటం,
అటువంటి నటన మనం ఇప్పుడు మిస్ అవుతున్నామంటారు? డెఫినెట్గా. అంటే ఇప్పుడు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, లేరని నేను అన్నకానండి. అంత ఈజీగా రంగారావు గారు కూడా ఏదైనా డైలాగ్ చెప్పాలంటే పెద్ద ఇదే ఉన్నాడు, చాలా అసలు ఎంత ఈజీగా మామూలుగా మాట్లాడేస్తూ. అంటే మనందరం ఇక్కడ కడుపులోంచి మాట తెచ్చుకొని వచ్చి మాట్లాడతాం, వాడు పెదాల చివరి నుంచి మాట్లాడేసేస్తాడు. అంతకంటే పెద్ద ఎఫెక్ట్ ఇంకెప్పుడు చేయలేనంత ఎఫెక్ట్ వచ్చేస్తుంది. రామారావు నాగేశ్వరరావు పౌరాణిక సినిమాల్లో రామారావును ఎస్ రంగారావు గారు యాక్ట్ చేస్తే ఈయన పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత అని ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు, మొత్తం పోయి అవుట్. అంత కష్టపడి ఆయన చేసి అంత పెద్ద డైలాగ్ చెప్తే అన్నట్టుగానే బానిసలకి ఎంత అహంకారం అంటాడు. అది ఆయనకే చెల్లింది, వాళ్ళకి అది ఆయన అన్నారు కాబట్టి ఊరుకున్నారు, కానీ జనం ఊరుకునేవారు. అవునవును. రామారావు లాంటి మహానటుడు మీరు ఇట్లా అంటారా? సూర్యకాంత్ అన్న ఆయన ఎన్టీఆర్ అక్కగారిని పిలిచేవారట కదా సార్? అవును. అదే చాలామంది ప్రేమ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నుండి ఇవాళ మార్పులు వచ్చేసి కానీ నేను పెద్దలు చిన్న లేకపోతే షార్ట్ అయిపోగానే నా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోవడం ఇవన్నీ అప్పుడు లేవు. క్యారవాన్స్ అనే సిస్టమే లేదు అప్పుడు. అందరూ షార్ట్ అయిపోయిందంటే స్టూడియో బయట చెట్ల కింద కూర్చునేవాళ్ళం, కుర్చీలేసి. భోజనాలు కూడా అక్కడ అందరం కలిసి కూర్చొని భోంచేసేవాళ్ళం. వెళ్ళి ఎవరు మేకప్ రూమ్లో వాళ్ళు భోంచేయడం కూడా ఉండేది కాదు. మేకప్లు అయిపోయిన తర్వాత లేకపోతే ఇది భోజనాలు అయిపోయిన తర్వాత టచ్అప్ చేసుకోవడానికి మేకప్ రూమ్కి వెళ్ళేవారేమో తప్ప అసలు మేకప్ రూమ్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. చెట్ల కింద హాయిగా అందరు కౌరు చెప్పుకునేవాళ్ళం, అక్కడే భోజనం. ఇళ్ళ దగ్గర నుంచి క్యారేజీలు వచ్చిన వాళ్ళు అయితే ఇదిగోటమ్మా నా ఇంట్లో ఇవాళ మంచి పచ్చడి చేసి తెచ్చాను, ఇద్దిను లేకపోతే ఇద్దిను అని కలిసిమెలిసి ఉండేవాళ్ళు. పల్లెటూళ్ళ పొలాల్లో భోజనాలు కూడా చెప్పేవాళ్ళు అనమాట, క్యారేజ్ పంపించేటప్పుడు కొంచెం కూరలు ఎక్కువ పెట్టండి అని. అదే మన పల్లెటూరులో పొలాల్లో అందరూ కలిసి భోజనం చేసిన అంతే. ఇప్పుడు నిర్మలమ్మ కూడా కొంచెం దగ్గర అటువంటి వాతావరణం. అది కూడా అదే సార్. ఇంత సూర్యకాంతం గారి శత జయంతి ఉత్సవం ప్రారంభమైంది. మీరు పరిశ్రమకి ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు, తర్వాత మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ చాలా ఏళ్ళు నడిపేవాళ్ళు. ఇక్కడ చేయమని అడిగానండి, నా దగ్గర ప్రపోజల్ రాగానే చాలా మంచి ప్రపోజల్ అండి, తప్పకుండానండి చేద్దాం ఉండేవాడంటే అందరికీ గౌరవం, ప్రేమ, అభిమానం. నో బడీ కెన్ రీప్లేస్ హెర్. మీరు ఇక్కడ చేద్దామండి అంటే లేదండి మెడ్రాస్లో చేస్తామండి. మెడ్రాస్లో ఎవరున్నారండి, ఇండస్ట్రీ అంతా ఎక్కడ ఉంటే ఇక్కడ చేయాలి కానీ అక్కడ ఏంటండి అని చెప్పే కానీ వాళ్ళు ఎందుకో మేము కమిట్ అయిపోయామండి, తర్వాత కావాలండి ఇంకో రోజు చేస్తామండి. ఇంకో రోజు అయితే వద్దండి, అంతగా అవసరం అయితే మేము శత జయంతి ఉత్సవాలు ఆఖరి ఫినిషింగ్ డే రోజున మేమే చేస్తాం ఇక్కడ కావాలంటే అని అనుకున్నాం. ఇప్పుడు మనకి కవులకి కళాకారులకి వాళ్ళందరూ ఘంటసాల అందరికీ మనందరికీ మనం వారసులమే. వాళ్ళందరూ మన ఆస్తి, మన తెలుగువారి ఆస్తి, మన సంపద, మన ఐశ్వర్యం. వాళ్ళని మనం ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు, వాళ్ళ ఉత్సవాలు వాళ్ళ జ్ఞాపకాలు ఎవరైనా చేసుకోవచ్చు కదా. మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఉత్సవాలు ఏమన్నా, సూర్యకాంతం గారి ఉత్సవాలు? అదే అన్నా, ఇప్పుడు ఇదే చేద్దామని అనుకున్నాం, అన్ని ఏర్పాట్లు చేసాం. వాళ్ళు చిన్న ఇదిగా మేము మెడ్రాస్లోనే చేయాలని తర్వాత చేసేటైతే మాకు వద్దండి మీరే చేసుకోండి. సో ముగింపు శత జయంతి మీరు చేస్తారు? శత జయంతి పరిశ్రమ తరపున ఫినిషింగ్ తప్పుడు మేము చేస్తాం డెఫినెట్గా.